సైనికులను మేమేమి చేయవలనని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. ఇప్పుడు దేంతో తృప్తి పొందాలంట? మీకొచ్చే జీతాలు ఉన్నాయి కదా, అవి 5,000, 10,000, లేకపోతే 50,000, 1,00,000, ఇంకెంతైనా కావచ్చు. మీకు వచ్చే జీతాలతో తృప్తి పడండి. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరిని దేవుడు ఈ మాటలు చెప్పేది ఎవరికంటే సైనికులు చెబుతుండంట. యోహాను ఎవరికి చెబుతుండో? దేవుని వాక్కు ద్వారాగా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎవరికి చెబుతుండే ఈ మాటలో? జనులకి చెప్పిండు. ఫస్ట్ జనులారా మీరు ఇలాగుండండి అని చెప్పిండు. తర్వాత ఎవరికి చెప్పిండు? సుంకరులతో చెప్పిండు. తర్వాత సైనికులతో చెబుతుండు. ఇప్పుడు భారతదేశంలో కానీ లేదా ఇతర దేశస్తుల్లో ఉన్న ప్రతి ఒక్క ఆ దేశంలో నివసించే ప్రతి ఒక్క మనిషి ఏమవుతాడు? పౌరుడు అవుతాడు, ఒక సైనికుడు. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎలాగ నడుచుకోవాలి, మన దేశం యొక్క అభివృద్ధికి మనం ఎలాగ నడుచుకోవాలి, మన దేశం అభివృద్ధిలోకి రావాలి అంటే ఈ యొక్క మత కలహాలు రేపే పనికి మాలిన వారు కొంతమంది ఉన్నారు, చిచ్చులు పెట్టేవారు కొంతమంది ఉన్నారు. ఏ మతస్థుడైనా దేవుని దృష్టిలో ఒక్కడే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోతున్నారు. దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కడు ఒకటే. దేవుడు ఏమని గద్దిస్తానంటే, పనికి మాలిన వారులారా నాకు మతాన్ని అంటగడతారా మీరు? పనికి మాలిన వారులారా నాకు కులాన్ని అంటగొడతారా మీరు? నేను కులానికి అతీతంగా ఉన్నాను, నేను మతాలకు అతీతంగా ఉన్నాను, నేను ఈ భూ సంబంధమైన వ్యర్థమైన వాటికి సంబంధించిన వాడను కాను. మీరు నన్ను ఒక మతంతో ముడిపెడతారా? బుద్ధి లేదా మీకు అని దేవుడు ప్రతి ఒక్కరిని గద్దిస్తుండవు. తల బండిపోతే సరిపోలేదు, తల మీద ఎంట్రుకలన్నీ నడిచిపోయి నేను దేవుణ్ణి తెలుసుకొని ఉన్నానంటే చెప్తే సరిపోదు. మీరు నన్ను మతంతో అంటగడతారా? మీకు బుద్ధి లేదా? మత కళలు లేపటానికి మీకు బుద్ధి లేదా? మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు బోధించలేరా? మీరు బోధించుకోలేరా? ఏమని? దేవుడు మత సంబంధి కాడు, దేవుడు ప్రాంతీయ సంబంధి కాడు, దేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అని చెప్పలేరా? ఈ మత కలహాలు రేపే పనికి మాలిన వారికి మీరు బోధించలేరా? నన్ను మత సంబంధిగా చేస్తారా మీరు అని దేవుడు తన వాక్కును బయలుపరిచి ప్రతి ఒక్కరిని గద్దిస్తుండవు. ఒక్కరిని కాదు, భావి భారత పౌరులందరూ కూడా వాళ్ళ యొక్క దేశాన్ని ఎలాగో అభివృద్ధిలోకి చెందించుకోవాలి, ఈ యొక్క అవినీతి నుంచి భారతదేశాన్ని ఎలాగ రక్షించుకోవాలి, బుద్ధి లేదా? ఈ జ్ఞానం లేదా మీకు అని దేవుడు తన వాక్కు ద్వారాగా ప్రతి ఒక్కరు సైనికుని ఏమని చెబుతుండే? ఇక్కడ సైనికులకు చెప్తుండు 14వ వచనం, సైనికులు మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. ఇప్పుడు దేవుణ్ణి మనం ఏమని కోరుకోవాలి? మనం భారతదేశ పౌరులం కదా, మనం దేవుణ్ణి ఏమని కోరుకోవాలి? ప్రభువా మేమేం చేయాలి? నువ్వు సర్వ సృష్టికర్తమైన దేవుడు కదా, ఇక నుంచి మేము ఎలాగూ నడుచుకోవాలని దేవుణ్ణి మనం అడిగితే దేవుడు వాక్కు బయలుపరిచేలా చెబుతుండో, అందుకు అతడు ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 8వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మనం ఎట్లా ఉందామని అంటాడు దేవుడు వాక్యం ఎలాగ చెప్తుండే ఇక్కడ? మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. ఇందులో నుంచి నీ వస్త్రం కానీ నీ దేహాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. తీసుకెళ్ళగలవా? నువ్వు చనిపోయినప్పుడు నీ దేహాన్ని మోసుకొని వెళ్ళగలవా? దేవుడి దగ్గర తీసుకెళ్ళగలవా?
తీసుకెళ్ళలేము. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఇప్పుడు యోహాను ఏమని చెబుతుండో, ఆహారం లేని వారికి ఆహారం పెట్టమంటాడు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వంటాడు. కానీ ధనం లేని వారికి ధనం ఇవ్వని ఎక్కడా చెప్పలా. చెప్పిండా? ధనం లేని వారికి ధనం ఇవ్వని చెప్పిండా? ఆస్తి లేని వారికి ఆస్తి ఇవ్వని చెప్పిండా? ఏమని చెబుతుండే యోహాను? మీకు 2 అంగీలు ఉన్నాయి, మీకు ఒక 4-5 జతల బట్టలు ఉన్నాయి. అసలు ఏమీ బట్టలు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, చినిగిపోయిన బట్టలు ధరించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి? మనం వస్త్రదానం చేయమని చెబుతుండవు. ఆనాటికి అంటే తినటానికి తిండి లేక అవస్థలు పడేవారు ఉన్నారు, కడుపు మార్చుకొని నీళ్లతో తృప్తిపడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మనకు 3 పూట్ల తిండి దొరుకుతుంది కదా, ఒక పూట అయినా మనం ఇతరులకు సహాయం చేయాలి. ఆహారం లేని వారికి, ఆహారం లేకుండా వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి భోజనం పెట్టడానికి మనం బద్దులమై ఉన్నాం. ఇప్పుడు అదే చెబుతుండు, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఇక్కడ 10వ వచనం కూడా ఒక మాట చెబుతుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకుని. వేరే వాళ్ళు పొడవలేదు, తమను తామే పొడుచుకుంటున్నారు. ఏ విధంగా? ధనం సంపాదించుకోవట్లేదనే భయం ఒకటి, అమ్మో అందరూ ఎదిగిపోతున్నారు నేను ఎదిగిపోవట్లేదనే భయం ఒకటి. ఈ విధంగా తమను తామే ఆలోచనల చేత ఎదిగిపోయిన వారిని చూసి బాధపడి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ ఆందోళనతో అర్థమవుతుందా? రభస లోపల ఏంటంతా హృదయంలో ఏమైపోతుంది? ఒక బాధ. దీని అంతటి నుంచి దేవుడు ఏమని చెబుతుండో, మనం ఇందులోకి ఏమీ తేలేదు, ఏమి తీసుకొని పోలేము, ఆనాటికి అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొందుదుము. కాబట్టి దైవజనులకు కూడా ఒక గొప్ప వార్నింగ్ ఇచ్చిండు. ఏమని? ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ధనాపేక్ష లేని వారే ఉండండి అని చాలా జాగ్రత్తగా విశ్వాసులకు చెప్తారు. కానీ ఇక్కడ దాకా చెప్పి ఇక్కడి నుంచి తీసుకొని ముందుకు పోలేరు. అర్థమవుతుందా? ఈ యొక్క 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం ఒకటి చెప్పించి చాలించుకుంటారు. కింద ఇంకో వచనం ఉంది, 11వ వచనము. ఇది దైవజనులకి చెప్పిన మాట, దేవుడి వాక్యం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడును. అర్థమవుతుందా? ఏమని చెబుతుండవు? దైవజనుడా, దేవుని గురించే బోధించే బోధకుడా, ధనాన్ని గురించి బాగా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా ఎలాగూ రాబట్టుకోవాలని బోధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని గురించి చెప్పమంటే ధనాన్ని సంపాదించుకోవడానికి చేసే బోధలు చాలా ఉన్నాయి. అయితే నువ్వు జాగ్రత్త, ఈ లోకంలోనికి నువ్వేమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేవు. ఇక్కడ చస్తే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి దగ్గర ఉంటాం, మత సంబంధమైన దేవుడి దగ్గర కాదు. మనల్ని సృష్టించిన, మానవుల్ని సృష్టించిన దేవుడి దగ్గర మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమని చెబుతుండో, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడను. నువ్వు ప్రయాసపడాలి. వీటిని సంపాదించుకోవటానికి ఒక 6 ఇచ్చిండు దేవుడు. ఇక్కడ 6 కూడా సంపాదించుకొనుటకు నీవు ప్రయాసపడాలి.